హాయ్ అండి. యమలోకంలో శిక్షలు ఎలా ఉంటాయో మీకు ఈ వీడియోలో చూపిస్తా చూడండి. మనం భూమి మీద ఏమేమి తప్పులు చేస్తామో వాటికి ఎలాంటి శిక్షలు ఉంటాయో చూపిస్తా. ముందుగా మనకు చిత్రగుప్తుడు ఎంట్రీలోనే కనిపిస్తాడు. మనం చేసిన తప్పులు మొత్తం యమధర్మరాజుకి లెక్కలైతే చెబుతూ ఉంటాడు. ఇక్కడ భటులు భూలోకం నుంచి యమలోకానికి తీసుకొచ్చుట. ఇక యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం మంచి పనులు చేసే స్వర్గానికి, చెడ్డ పనులు చేసే నరకానికి అయితే వెళ్తుంటారు. ఇక్కడ పెద్దగా నోరు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే నరకానికి అయితే ద్వారం. ఫస్ట్ వచ్చేసి వ్యాపారంలో ప్రజలను మోసం చేస్తే 2 చేతులు నరికేసి చెట్టు కట్టేసి గుణపంతో గుచ్చడం అనమాట. ఇక రెండవది వచ్చేసి పశువులను అధిక బరువు మోపిస్తే ఇలా బట్టలు లేకుండా అదే బరువుతోని ఈ బండిని అయితే మోయాల్సి అయితే ఉంటుంది. మూడవది పరాయి స్త్రీని బలవంతం పెడితే చిన్న చిన్న మొనలున్న స్తంభానికి తాడులు వేసి బిర్రుగా బిగదీయడం అనమాట. నాలుగవది వచ్చేసి మూగజీవులను బలిస్తే ఇలా వేడివేడి గిన్నెలో కాలుస్తారు. ఇక ఐదవది వచ్చేసి మేకలని హింసించి వాటి తల నరికితే ఇలా రంపం పెట్టి తలనైతే కోస్తారు. ఇక ఆరవది వచ్చేసి ఒక స్త్రీ ఇంకో స్త్రీని చెడగొట్టాలని చూస్తే ఇలా ఆ స్త్రీ కడుపులో సువ్వలను గుచ్చుతారు. ఇంకా చాలా రకాలుగా అయితే హింసిస్తారండి. నరకంలో ఎలా ఉంటుందో మీకైతే చూపించిన కదా. ఇంతకు ఇది ఎక్కడ ఉందంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్తుంటే రైట్ సైడ్లో సురేంద్రపూర్లో ఉంటుంది. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. దీని టికెట్ వచ్చేసి పెద్దలకైతేనేమో 350 ఉంటుంది, పిల్లలకైతేనేమో 300 ఉంటుంది. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.